తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఆసఫ్జాయి రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ స్థాపించడం జరిగింది. ఆయనే దక్కన్ సుబేదార్గా ఉండి తర్వాత ఆసఫ్జాయి రాజ్యాన్ని క్రీస్తకం 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ ఔరంగాబాద్ రాజధానిగా స్థాపించాడు. తర్వాత నిజాముల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్. తర్వాత ఆయనకు అనేక బిరుదులు ఉన్నాయి. ఏంటంటే చిన్కిలిచ్ ఖాన్, నిజాముల్ ముల్క్ కూడా ఒక బిరుదు, అదేవిధంగా ఫతేహ్ జంగ్ అనేది కూడా ఒక బిరుదు. ఈ విధంగా అనేక బిరుదులు ఆయనకు ఉన్నాయి. ఆ విధంగా నిజాముల్ ముల్క్ ఆసఫ్జాయి రాజ్యాన్ని 1724 సంవత్సరంలో స్థాపించాడు. తర్వాత ఆయన వారసులు 6 కూడా హైదరాబాద్ రాజ్యాన్ని ఈ విధంగా దక్కన్ సుబాను పరిపాలించడం జరిగింది. ఆ విధంగా దక్కన్ సుబాకు ఫస్ట్ ఔరంగాబాద్ రాజధానిగా ఉండేది. తర్వాత నిజాం అలీ ఖాన్ కాలం నాటికి దక్కన్ సుబాకు లేదా హైదరాబాద్ రాజ్యం అని పేరు వచ్చింది. హైదరాబాద్ సంస్థానం అనేది ఉండేది. నిజాం అలీ ఖాన్ తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చడం జరిగింది. తర్వాత మనకి ఆనాడు గవర్నర్ జనరల్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి మీద సంతకం పెట్టినవాడు నిజాం అలీ ఖాన్ సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేశాడు. అంటే ఆ విధంగా ఎవరితోనైతే బ్రిటిష్ వారు సైన్య సహకార ఒప్పందం చేసుకుంటారో అలాంటి వారిని బ్రిటిష్ వారు ఎల్లవేళలా రక్షిస్తారని వాళ్ళు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా మరాఠా వారి నుంచి ముప్పు ఉండడం వల్ల నిజాం అలీ ఖాన్ సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం 1798 సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందంలో భాగంగా ఆయన రక్షణ కొరకు హైదరాబాద్లో 2 లక్షల సైన్యాన్ని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. ఆ సైన్య పోషణకు గాను నిజాం మన రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపురం మొదలైన ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాటికి దత్తమండలాలని పేరు వచ్చింది. తర్వాత అదేవిధంగా మనకు నిజాం అలీ ఖాన్ కాలంలో ఇంకా అనేక ముఖ్యాంశాలు ఉన్నాయి. నిజాం అలీ ఖాన్ నుంచే వీరిని నిజాంలు అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఈ విధంగా నిజాం అలీ ఖాన్ తర్వాత కూడా మొత్తం 1857 తిరుగుబాటు ఇదే కాలంలో వచ్చింది. అఫ్జలుద్దౌలా కాలంలో 1857 తిరుగుబాటు జరిగింది. ఆ విధంగా 1850 తిరుగుబాటును ఆయన బ్రిటిష్ వారికి అణచివేయడానికి వీళ్ళు కోఆపరేట్ చేయడం జరిగింది. ఈ విధంగా 1857 తిరుగుబాటు జరిగింది. ఇట్లా కోఆపరేట్ చేశారు, ఇట్లా తిరుగుబాటును అణచివేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆసఫ్జాయి రాజ్యంలో మొత్తం 7 నిజాములు దాదాపు 175 సంవత్సరాలు పాలించారు. వీరి పరిపాలనలో 6వ నిజామైన మహబూబ్ అలీ ఖాన్ కాలం, తర్వాత 7వ నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో మాత్రమే కొంత మేరకు హైదరాబాద్ సంస్థానం అభివృద్ధి చెందింది. పారిశ్రామికంగా కానీ, నీటిపారుదల రంగంలో కానీ, ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందింది. అయితే ఆనాటి భూస్వామ్య వ్యవస్థ, ఆనాటి భూములు మొత్తం 5,30,00,000 ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన భూమి ఉండేది. దాంట్లో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. మిగతాదంతా వివిధ యాజమాన్యాల కింద ఉండేది. ఈ వివిధ యాజమాన్యాల కింద ఉండడం వల్ల తెలంగాణ ప్రాంతంలో అనేక మంది భూస్వాములు, జాగీర్దారులు, భూస్వాములు, దొరలు ఇలా అనేక మంది ఉండేవారు. వీరి కింద భూములన్నీ ఉండేవి. ఆ భూములను రైతుల చేత సాగు చేయించి దాంతో శిస్తు వసూలు చేసేవారు. ఈ విధంగా శిస్తు వసూలు చేసి బ్రిటిష్ వారికి ప్రభుత్వానికి కొంత జమ చేసే పద్ధతి ఉండేది. మరి ఈ వ్యవస్థలో ఆనాటి ప్రజా జీవితం నరకప్రాయమైంది. తర్వాత నిజాం పరిపాలనలో నియంతృత్వ పరిపాలన సాగింది. కాబట్టి ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు. అన్ని రంగాల్లో తెలంగాణ బాగా వెనుకబడి ఉంది. అక్షరాస్యత లేదు. తర్వాత ఈ విధంగా మరి నిజాం నియంతృత్వ పరిపాలనకు తర్వాత ఆనాటి రజాకార్ వ్యవస్థ అయినా, ఆనాటి పరిపాలనా వ్యవస్థ అయినా, జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు ఇట్లా అనేక రకాల ప్రజలు అనేక రకాల వీరి పీడనను ఎదుర్కోవడం జరిగింది. తర్వాత వెట్టి చాకిరీ ఇలాంటివి ఉండేవి సర్వసామాన్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. కాబట్టి ఆనాడు మరి భారతదేశంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో నిజాం పరిపాలన నుంచి విముక్తి కావడానికి అనేక రకాలుగా ఈ కాలంలో కూడా పోరాటం జరిగింది. అదే తెలంగాణలో ప్రజా చైతన్య వ్యాప్తిగా మనం చెప్పుకోవచ్చు. మనకు ప్రిలిమినరీకి సంబంధించి ప్రిలిమ్స్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రశ్నలు చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్ రాజ్యంలో ఈ కింది దేనికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ప్రజా ఉద్యమం నిర్వహించబడింది? అంటే ఏ సందర్భంలో ప్రజా ఉద్యమం నిర్వహించబడింది అంటే మొట్టమొదటిసారిగా ప్రజల్లో చైతన్యం వచ్చింది.
అంతకుముందు ఎప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం రాలే. మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ప్రజా చైతన్యం వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది, ఏ సందర్భంగా వచ్చింది అనే ప్రశ్న మనకు అడిగే అవకాశం ఉంది. అంటే ఈ ప్రశ్న హైదరాబాద్ రాజ్యంలో ఏ సందర్భంగా, ఏ ఉద్యమం సందర్భంగా మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం వ్యక్తీకరించబడింది అంటే మనకు 4 ఆల్టర్నేటివ్ ఇస్తారు. వందే మాతర ఉద్యమం, ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం, తర్వాత అదేవిధంగా ఖిలాఫత్ ఉద్యమం లేదా చాందా రైల్వేస్ ఉద్యమం అనేది మనకు అంటారు. అన్నప్పుడు మనకు చాందా రైల్వే పథకం సందర్భంగా హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యం వ్యక్తీకరించబడింది. ప్రజలు మొట్టమొదటిసారిగా చైతన్యం వచ్చింది. అంతకుముందు ఎప్పుడు కూడా ప్రజలు తమ చైతన్యాన్ని వ్యక్తీకరించలేదు. మొట్టమొదటిసారిగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఎప్పుడంటే చాందా రైల్వే పథకం సందర్భంగా వ్యక్తీకరించారు. తర్వాత చాందా రైల్వే స్కీమ్పై ఆందోళన జరిగిన సంవత్సరం ఎప్పుడంటే ఏ ఇయర్ చాందా రైల్వే స్కీమ్పై ఎప్పుడు ఆందోళన జరిగిందంటే మనకు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు 4 ఇచ్చినప్పుడు దానికి కరెక్ట్ ఆన్సర్ 1883 సంవత్సరంలో చాందా రైల్వే స్కీమ్పై ఆందోళన జరిగింది. చాందా రైల్వే ఏంటంటే బ్రిటిష్ వారు నిజామును చాందా రైల్వే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చాందా వరకు ట్రైన్ రూటు అంటే రైలు రూట్ వేయమని కోరడం జరిగింది. దానికి నిజాం ఒప్పుకున్నాడు. కానీ నిజాం రాజ్యాన్ని కానీ ప్రజలకు ఇది చాలా నష్టదాయకం. అందుకే నిజాం రాజ్యంలోని ప్రజలకు ఎలాంటి లాభం లేదు ఈ రైల్వే వ్యవస్థ వల్ల. కేవలం బ్రిటిష్ వారు తమ స్వార్థం కోసం ఈ రైలు నిర్మాణం చేయమని అడిగారు. నిజాం ఒప్పుకున్నాడు. ఆ విధంగా దానికి కొన్ని రోజులు పెండింగ్లో ఉంది. ఈ విషయం ప్రజలకు తెలిసి ఒక ఆందోళన జరిగింది. అదే చాందా రైల్వే పథకం. అదే సందర్భంగా 1883 సంవత్సరంలో చాందా రైల్వే పథకం సందర్భంగా మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్య ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. తర్వాత మూడో ప్రశ్న హైదరాబాద్లో ఏర్పాటైన తొలి తెలుగు గ్రంథాలయం ఏది? హైదరాబాద్లో ఏర్పాటైన తొలి తెలుగు గ్రంథాలయం ఏది అంటే మనకు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు తొలి తెలుగు గ్రంథాలయం శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనేది తొలి తెలుగు గ్రంథాలయం హైదరాబాద్లో ఏర్పాటు చేయబడింది. తర్వాత 4వ ప్రశ్న వస్తే నిజాం సంస్థానం నుంచి బహిష్కరించబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? నిజాం సంస్థానం నుంచి బహిష్కరించబడ్డాడు. ఆయన ఆ మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనేది ప్రశ్న వస్తే మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దాంట్లో మనకు అఘోరనాథ్ చటోపాధ్యాయ ఈ చాందా రైల్వే పథకం సందర్భంగా ఆయనే ఆందోళన చేస్తే ఆ విధంగా ఆందోళన చేసినప్పుడు ఆయన్ను నిజాం రాజ్యం నుంచి బహిష్కరించి సోలాపూర్కు పంపించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో మొట్టమొదటి గ్రంథాలయం ఎప్పుడు స్థాపించబడింది? తెలంగాణలో మొట్టమొదటి గ్రంథాలయం మొదటిసారిగా ఎప్పుడు స్థాపించబడింది అంటే మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు 1872 సంవత్సరంలో తెలంగాణలో మొట్టమొదటి గ్రంథాలయం అనేది స్థాపించబడింది. ప్రథమ గ్రంథాలయ మహాసభ ఎక్కడ జరిగింది? అంటే గ్రంథాలయాలు ఆ రోజుల్లో ఏంటంటే గ్రంథాలయాలను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. అనేక మంది గ్రంథాలయాలను ఎంకరేజ్ చేస్తే ఎడ్యుకేషన్ పెరుగుతుంది, తర్వాత ప్రజల్లో చైతన్యం వస్తున్న ఉద్దేశంతో ఆనాటి గ్రంథాలయ స్థాపనను చాలామంది ఎంకరేజ్ చేశారు. ఈ విధంగా గ్రంథాలయ స్థాపనకు ప్రజల్లో గ్రంథాలయం పట్ల పరిజ్ఞానం కలిగించడానికి గ్రంథాలయ మహాసభలు అనేక ప్రాంతాల్లో జరిగాయి. ఈ గ్రంథాలయ మహాసభల ద్వారా అనేక నూతన గ్రంథాలయాల ఏర్పాటుకు ఇది దారితీసింది. ఈ విధంగా ప్రథమ గ్రంథాలయ మహాసభ ఎక్కడ జరిగిందంటే మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు ఖమ్మం జిల్లా మధిరలో ప్రథమ గ్రంథాలయ మహాసభ జరిగింది. అది ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో మొట్టమొదటి తెలుగు దినపత్రిక ఏది? తెలంగాణలో మొట్టమొదటి తెలుగు దినపత్రిక ఏదంటే తెలంగాణలో మొట్టమొదటి తెలుగు దినపత్రిక ఇది. తర్వాత అదేవిధంగా గోల్కొండ పత్రిక ఎప్పుడు స్థాపించబడింది? గోల్కొండ పత్రిక ఏ సంవత్సరంలో స్థాపించబడింది అన్నప్పుడు మనకు ఆల్టర్నేటివ్ 4 ఇచ్చినప్పుడు 1925 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1920 కరెక్ట్ ఆన్సర్. దీన్ని సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికను నిర్వహించేవాడు. ఆయన ఎడిటర్గా ఉండేవాడు అనమాట. ఆంధ్రలో సాంఘిక చరిత్రను రచించింది ఎవరు? 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు ఆంధ్రలో సాంఘిక చరిత్రను రచించింది సురవరం ప్రతాపరెడ్డి. 4 ఇస్తారు ఆల్టర్నేటివ్స్, దాంట్లో సురవరం ప్రతాపరెడ్డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత కాకతీయ సంచిక ఎప్పుడు వెలువడింది? కాకతీయ అంటే వరంగల్ నుంచి వచ్చింది. కాకతీయ సంచిక ఎప్పుడు వెలువడింది అనేది ప్రశ్న అడిగినప్పుడు మనకు 4 ఇయర్స్ ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ 1930 సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆంధ్ర మహాసభ మొదటి సమావేశము ఎక్కడ జరిగిందంటే
మనకు 4 ఆన్సర్స్ ఇస్తారు. 4 ఆన్సర్స్లో మనకు జోగిపేటలో జరిగింది. మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా జోగిపేటలో ఆంధ్ర మహాసభ మొట్టమొదటి సమావేశం జరిగింది. తర్వాత ఈ ప్రశ్న చాలాసార్లు అడగబడింది. తర్వాత ఆంధ్ర జన కేంద్ర సంఘం ఎప్పుడు స్థాపించబడింది? ఆంధ్ర జన కేంద్ర సంఘం ఎప్పుడు స్థాపించబడింది అంటే మనకు ఆంధ్ర జనసంఘం అనేది 1921లో స్థాపించబడింది. ఆనాటి ఆంధ్ర జనసంఘం స్థాపించబడడానికి గల కారణం ఏంటంటే ఆనాడు హైదరాబాద్ రాజ్య సంఘ సంస్కరణల సభ మహర్షి కార్వే అధ్యక్షతన జరుగుతున్నప్పుడు అందరూ వివిధ భాష వాళ్ళు మరాఠీ భాషలో, తర్వాత ఉర్దూ భాషలో, ఇంగ్లీష్లో మాట్లాడారు. అల్లంపల్లి వెంకటరామారావు అనే వ్యక్తి అడ్వకేటు ఆయన తెలుగు భాషలో మాట్లాడినప్పుడు మరాఠా వాళ్ళు అవహేళన చేశారు. దాంతో అదే రోజు సాయంత్రం 1921 సంవత్సరం నవంబర్ 12వ తేదీన ఆంధ్ర జనసంఘం అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే 1923 సంవత్సరంలో ఆంధ్ర జన కేంద్ర సంఘంగా మారిపోయింది. అది హనుమకొండలో 1923లో దాని సమావేశం జరిగింది. బ్యారిస్టర్ రాజగోపాల్ రెడ్డి దానికి అధ్యక్షత వహించాడు. ఈ విధంగా ఆంధ్ర జన కేంద్ర సంఘం ఎప్పుడు స్థాపించబడిందంటే 1923 సంవత్సరంలో దానికి ఆల్టర్నేటివ్ 4 ఇచ్చినప్పుడు 1923 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 13 నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే దానికి 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఇవి ఇచ్చినప్పుడు మనకు రామానంద తీర్థ, నపాటి హనుమంతరావు, తర్వాత మహర్షి కార్వే, గోవిందరావు నానల్ ఇట్లా ఆన్సర్స్ ఇచ్చినప్పుడు మన గోవిందరావు నానల్ అనేవాడు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉండేవాడు. తర్వాత హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఎప్పుడు స్థాపించబడింది అంటే 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ 1935 సంవత్సరంలో స్థాపించబడింది. మొట్టమొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఓ పక్క ఆంధ్ర మహాసభలు జరిగేవి, అవతల ఆవరణలో ఆంధ్ర మహిళా సభలు కూడా జరిగేవి. ఈ విధంగా మొట్టమొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే నడింపల్లి సుందరమ్మ అధ్యక్షత వహించింది. 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. అదేవిధంగా హైదరాబాద్లో వందే మాతరం ఉద్యమం ఎప్పుడు జరిగింది? హైదరాబాద్లో వందే మాతరం ఉద్యమం అని 4 ఆల్టర్నేటివ్స్ 1930, 1933, 34, తర్వాత 1938 ఇప్పుడు ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు హైదరాబాద్లో వందే మాతరం ఉద్యమం 1938 సంవత్సరంలో జరిగింది. తర్వాత నీలగిరి పత్రిక ఎక్కడి నుంచి ప్రచురించబడింది? నీలగిరి పత్రిక అనేది ఎక్కడి నుంచి ప్రచురించబడింది అంటే ఇది నల్లగొండ నుంచి ప్రచురించబడింది. నీలగిరి పత్రిక నల్లగొండ నుంచి అక్కడి నుంచి ప్రచురితమయ్యేది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారు ఆజాద్ హిందూ ఫౌజ్లో చేరారు అంటే మన హైదరాబాద్ నుంచి కూడా ఆజాద్ హిందూ ఫౌజ్, సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్లో మన హైదరాబాద్ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది చేరారు. దానిలో కింది వారు చేరారని 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు దీంట్లో మనకు అబీద్ హసన్ సఫ్రానీ అనే వ్యక్తి ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్లో చేరడం జరిగింది. ప్రథమ హైదరాబాద్ రాజకీయ మహాసభ ఎక్కడ నిర్వహించబడింది? మరి ఆనాడు రాజకీయ మహాసభలకు ఆనాటి నిజాం పర్మిషన్ ఇవ్వకపోతే ఈ రాజకీయ మహాసభలు మనకు హైదరాబాద్ రాష్ట్రం అవతల చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రథమ హైదరాబాద్ రాజకీయ మహాసభ ఎక్కడ నిర్వహించబడింది అంటే 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు దాని కరెక్ట్ ఆన్సర్ కాకినాడ. తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎప్పుడు స్థాపించబడింది అంటే దానికి 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు 1943 సంవత్సరంలో ఆ విధంగా ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపించబడింది. తర్వాత నిజాం రాజ్యం నుండి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? నిజాం రాజ్యం నుండి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మనకు ముల్లా అబ్దుల్ ఖయూమ్ ఆయన మొట్టమొదటి హైదరాబాదీయుడు భారత జాతీయ కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆ విధంగా మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు ముల్లా అబ్దుల్ ఖయూమ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఈ విధంగా ప్రిలిమినరీలో ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా మెయిన్స్లో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అంటే మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఏమో ఆబ్జెక్ట్ టైప్ నేను చెప్పినది దానికి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. అదేవిధంగా మెయిన్స్లో మనకు పేపర్ 2లో తెలంగాణ హిస్టరీ అండ్ చరిత్ర మరియు సంస్కృతి నుంచి ఎస్ఏ టైప్ ప్రశ్నలు అడగబడతాయి. కాబట్టి ఒకవేళ మెయిన్స్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటే తెలంగాణలో ప్రజా చైతన్య వ్యాప్తికి దారితీసిన పరిస్థితులను వివరించము అనేది ఇట్లా అడగవచ్చు. లేకపోతే తెలంగాణలో స్వాతంత్రోద్యమానికి దారితీసిన పరిస్థితులను వివరించము.
తెలంగాణలో ప్రజా చైతన్య వ్యాప్తికి దారితీసిన పరిస్థితులను కానీ, తెలంగాణలో స్వాతంత్రోద్యమానికి దారితీసిన పరిస్థితులను కానీ రెండిట్లో ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఒకవేళ ప్రశ్న అడిగినట్లయితే మనం ఈ విధంగా ఆన్సర్ దానికి చెప్పొచ్చు. తర్వాత ఈ విధంగా ఇంట్రడక్షన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ తర్వాత మ్యాటర్కి వెళ్ళాలి. ఇంట్రడక్షన్లో ఏంటంటే ఆసబ్జాయిల కాలంలో తెలంగాణ బాగా వెనుకబడి ఉండేది. అలా మనకు 6వ నిజాం 7వ నిజామే కొంత మేరకు తెలంగాణను కానీ హైదరాబాద్ సంస్థానాన్ని కానీ కొంత మేరకు డెవలప్ చేశారు. 7వ నిజాం కాలంలో బాగా అభివృద్ధి జరిగింది. మిగిలిన వారి కాలంలో ఎలాంటి పెద్దగా అభివృద్ధి జరగలేదు. తర్వాత మనకు ఆసబ్జాయిల కాలంలో తెలంగాణ బాగా వెనుకబడి ఉండేది. తర్వాత మనకు టోటల్గా హైదరాబాద్ రాజ్యం అనేది, హైదరాబాద్ రాజ్యంలో మూడు మూడు భాషలు మాట్లాడే ప్రాంతాలు ఉండేవి. ఒకటేమో ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న 8 జిల్లాలు, తెలంగాణలో ఉన్న 8 జిల్లాలు తెలంగాణలో ఉండేవి. తర్వాత అదేవిధంగా 5 జిల్లాలు మహారాష్ట్రలో ఉండేవి. మరాఠా మాట్లాడే ప్రాంతాల 5 జిల్లాలు, ఔరంగాబాద్ వరకు 5 జిల్లాలు ఉండేవి. ఆ విధంగా ఇది 8 తర్వాత 4, ఆ విధంగా 5 జిల్లాలు 13 జిల్లాలు ఉండేవి. అదేవిధంగా కన్నడ మాట్లాడే జిల్లాలు 4 జిల్లాలు ఉండేవి, కన్నడ మాట్లాడే ప్రాంతాలు. ఈ విధంగా 3 భాషలు మాట్లాడే ప్రాంతాలు హైదరాబాద్ రాజ్యంలో ఉండేవి. తర్వాత మనకు తెలంగాణ ప్రజలు హైదరాబాద్ సంస్థానంలో సగభాగం తెలంగాణ ఉండేది. తర్వాత ప్రజలు కూడా 1 కోటి మంది ఉండేవారు. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు కూడా ఆసబ్జాయిల కాలంలో తెలంగాణ బాగా వెనుకబడి ఉండేది. ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కావు. తెలంగాణ గ్రామాల్లో మక్తేదారులు, పట్టేదారులు అనే భూస్వాములు సర్వాధిపత్యం వహించారు. అది పక్క నిజాం పరిపాలన నియంతృత్వంగా కొనసాగుతుంటే, మరో పక్క తెలంగాణ గ్రామాల్లో మక్తేదారులు అంటే భూస్వాములు, పట్టేదారులు ఇట్లా భూస్వాములు అంటే భూములు బాగా ఉన్నవారు భూస్వాములు సర్వాధిపత్యం వహించేవారు. తెలంగాణలో బానిసత్వం ఆనాడు బగేలా, వెట్టి చాకిరి అనే మారు రూపాల్లో సర్వసామాన్యంగా అమల్లో ఉండేది. అంటే వెట్టి చాకిరి అనేది బాగా ఉండేది. వెట్టి చాకిరి అంటే నిర్బంధంగా పనిచేయించుకునే దాన్ని వెట్టి చాకిరి అని అంటారు. ఆ విధంగా ఆనాటి వెట్టి చాకిరిలో మనకు అధికారులకు చేసే వెట్టి చాకిరి ఉండేది. అదేవిధంగా ఆనాటి భూస్వాములకు, దొరలకు చేసే వెట్టి చాకిరి ఉండేది. అంటే రకరకాల వృత్తుల వాళ్ళు ఉచితంగా వారి వృత్తులకు సంబంధించిన వాళ్ళ అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ వృత్తిపరమైన సేవలు ఫ్రీగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వంతుల వారీగా వెట్టి చాకిరి చేయాలి. తర్వాత ఒక కుటుంబం ఉంటే ఎవరినో ఒకరిని ఆ వెట్టి చాకిరి చేయడానికి పంపించాలి. ఈ విధంగా ప్రభుత్వాధికారులకు వెట్టి చాకిరి చేసేవారు. తర్వాత అదేవిధంగా మనకు వీళ్ళకు ఆనాటి భూస్వాములు కూడా వెట్టి చాకిరి చేసేవారు. తర్వాత ఈ విధంగా మనకు బానిసత్వము ఆనాడు బగేల పద్ధతి, వెట్టి చాకిరి అనేవి మారు రూపాలలో సర్వసామాన్యంగా అమల్లో ఉండేవి. ఉండేది. ఆనాటి అక్షరాస్యత శాతం ఎంత అంటే 3.3% మాత్రమే. 3% మంది మాత్రమే చదువుకున్న వారు ఉన్నారు. అక్షరాస్యత శాతం 3.3% మాత్రమే. చాందా రైల్వే పథకం అనేది 1883 సంవత్సరంలో మనకు వచ్చింది. చాందా రైల్వే పథకం 1883 సంవత్సరం నాటి చాందా రైల్వే పథకం సందర్భంగా హైదరాబాద్ రాజ్య ప్రజల్లో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం వ్యక్తీకరించబడింది, ప్రజా చైతన్యం వ్యక్తీకరించబడింది. మనకు 1883 సంవత్సరంలో చాందా రైల్వే పథకం సందర్భంగా అంటే మనకు చాందా రైల్వే పథకము మనకి ఎందుకు వచ్చిందంటే, చాందా రైల్వే పథకము బ్రిటిష్ వారు నిజాంను హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలో ఉన్న చాందా వరకు రైల్వే లైన్ వేయమని చెప్పడం జరిగింది. దానికి నిజాం ఒప్పుకున్నాడు, రైల్వే లైన్ వేయడానికి ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా మరి ఎవరు తెలియకుండా ఈ ఒప్పందం జరిగింది. తర్వాత ఇది మెల్లగా బయటకు వచ్చి ప్రజలకు తెలిసిపోయేసరికి ప్రజలు ఏం భావించారంటే, చాందా రైల్వే పథకం సందర్భం వల్ల హైదరాబాద్ రాజ్య ప్రజలకు కానీ ఎలాంటి లాభం లేదు. ఆ రైల్వే నిర్మాణం వల్ల కేవలం బ్రిటిష్ వారి స్వార్థం వల్ల ఈ రైల్వే నిర్మాణం చేయమని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రజలకు ఎలాంటి లాభం లేదా, దానివల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ నష్టం. కాబట్టి ఆనాటి అనేక మంది నాయకులు అందరూ కూడా చాందా రైల్వే పథకం మీద ఒక కమిటీ వేసి నిజాలు తెలిసి ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలకు చాందా రైల్వే పథకం గురించి వివరించడం జరిగింది. దాంతో ప్రజాగ్రహం పెరిగింది. తర్వాత ప్రజా చైతన్యము, నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యము ఇక్కడ 1883 సంవత్సరంలో వ్యక్తీకరించబడింది. తర్వాత ప్రజాభిప్రాయం వ్యక్తీకరించబడింది. 1883లో చాందా రైల్వే ప్రణాళిక బయటపడింది. 1883లో చాందా రైల్వే ప్రణాళిక అది బ్రిటిష్ వారు నిజాం చేసుకున్న ఓడంబడిక. అది 1883 సంవత్సరంలో బయటపడింది.
తర్వాత ఈ రైల్వే ప్రణాళిక గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి 3 వ్యక్తులు విశేష కృషి చేశారు. ఈ విధంగా ఒక నష్టం, ఇది నిజాం రాజ్యానికి, నిజాం ప్రజలకు చాలా నష్టంతో కూడుకున్న కార్యక్రమం ఈ రైల్వే నిర్మాణం. ఈ రైల్వే ప్రణాళిక గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి 3 వ్యక్తులు చాలా గొప్ప కృషి ఆ రోజుల్లో చేయడం జరిగింది. వారిలో మొట్టమొదటి వారు ఎవరంటే అఘోరనాథ్ చటోపాధ్యాయ. ఈయన నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపాల్ అఘోరనాథ్ చటోపాధ్యాయ. తర్వాత రెండవ వారు ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అనేవాడు రెండోవాడు. తర్వాత మూడోవాడు రెవెన్యూ అధికారి దస్తూర్జీ వాసాజీ హుసంగ్ అనేవారు. ఈ 3 వ్యక్తులు కూడా చాందా రైల్వే పథకం గురించి ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఈ 3 కూడా నిజాం రాజ్యంలో స్వదేశీ భవన్కు మొదటిసారిగా బీజం వేశారు. అంటే స్వదేశీ ఉద్యమానికి నిజాం రాజ్యంలో ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం వ్యక్తీకరించబడలేదు, ఒక అభిప్రాయం లేదు. కాకపోతే ఆ రోజుల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తీకరించలేదు. కానీ వీరు ముగ్గురు కూడా నిజాం రాజ్యంలో అంటే హైదరాబాద్ సంస్థానంలో స్వదేశీ భవన్కు మొదటిసారిగా వీళ్ళు బీజం వేశారు. చాందా రైల్వే స్కీమ్ వివరాలను ప్రజలకు తెలిపి వారి అంగీకారాన్ని తీసుకోవాలని కోరారు. వీరు నిజాం ప్రభుత్వాన్ని ఏం కోరారంటే, మీరు ఈ నష్టదాయకమైన రైల్వే నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు, ఈ రైల్వే నిర్మాణం మీరు చేయాలంటే ముందు చాందా రైల్వే స్కీమ్ వివరాలను ప్రజలకు తెలియజేసి వారి అంగీకారాన్ని తెలుసుకొని, వారి ఆమోదాన్ని తీసుకొని మీరు నిర్మించండి అని చెప్పేసి వీళ్ళు 3 కూడా నిజాం ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తర్వాత ఈ విధంగా చాందా రైల్వే వ్యవహారాల కమిటీ అనే పేరున ఒక పౌర సంఘం ఏర్పాటు చేయబడింది. చాందా రైల్వే స్కీమ్ వ్యవహారాల కమిటీ అనే పేరున ఒక పౌర సంఘం కమిటీ ఏర్పాటు చేయబడింది. దీంతో ప్రభుత్వం అఘోరనాథ్ చటోపాధ్యాయను ఈ విధంగా ప్రభుత్వానికి కోపం వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రభుత్వాన్ని ధిక్కరించలేదు. కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం చెందింది నిజాం ప్రభుత్వము. అఘోరనాథ్ చటోపాధ్యాయను 1883 సంవత్సరం మే 20 రాజ్యం నుంచి హైదరాబాద్ సంస్థానం నుంచి బహిష్కరించింది. నిజాం పోలీసులు అఘోరనాథ్ చటోపాధ్యాయను బలవంతంగా సోలాపూర్లో విడిచిపెట్టి వచ్చారు. అఘోరనాథ్ చటోపాధ్యాయను బలవంతంగా ఎత్తుకపోయి సోలాపూర్లో విడిచిపెట్టి వచ్చారు. ఈ విధంగా నిజాం రాజ్యం నుంచి బహిష్కరించబడిన మొట్టమొదటి వ్యక్తి అఘోరనాథ్ చటోపాధ్యాయ. ఆ విధంగా నిజాం రాజ్యం నుంచి బహిష్కరించబడిన మొట్టమొదటి వ్యక్తి అఘోరనాథ్ చటోపాధ్యాయ. 1883 సంవత్సరం మే 22 తేదీన దస్తూర్ జాసాసి హుస్సింగ్ను రాజ్య బహిష్కారం చేసి బలవంతంగా పూనాకు పంపించడం జరిగింది. తర్వాత చాందా రైల్వే స్కీమ్ వ్యవహారంలో 18 మంది నిజాం ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. మరి ఈ విధంగా ఆందోళనకారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాందా రైల్వే స్కీమ్ వ్యవహారంలో ఈ ఉద్యమంలో 18 మంది నిజాం ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురైనారని దస్తగీర్ ఖాన్ అనేవాడు తన స్వీయ చరిత్రలో, తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు. తర్వాత ఈ చాందా రైల్వే స్కీమ్ ఉద్యమాన్ని హైదరాబాద్ రికార్డ్, తర్వాత హైదరాబాద్ రికార్డ్ మరియు సౌకత్ ఉల్ ఇస్లాం అనే పత్రికలు ప్రచారం చేయడం జరిగింది. ఈ చాందా రైల్వే పథకం ఉద్యమాన్ని అనేక పత్రికలు ప్రచారం చేశాయి. ఆ పత్రికల్లో మనకు హైదరాబాద్ రికార్డ్ అనే పత్రిక, తర్వాత సౌకత్ ఉల్ ఇస్లాం అనే మరొక పత్రిక ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయడం జరిగింది. తర్వాత 1885 సంవత్సరంలో ఏవో హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించాడు. దీని ప్రథమ సమావేశం బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన 1885లో జరిగింది. తర్వాత ఈ విధంగా మనకు హైదరాబాద్ రాజ్య ప్రజల్లో మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యం 1883 సంవత్సరంలో వ్యక్తీకరించబడింది. ఈ విధంగా వ్యక్తీకరించబడింది కాబట్టి ఆ విధంగా దాన్ని చాందా రైల్వే సందర్భంగా వచ్చిన ఉద్యమంగా, చాందా రైల్వే స్కీమ్ ఉద్యమంగా మనం భావించవచ్చు. సో మనకి ఈ విధంగా మరి ఆనాటి ఈ చాందా రైల్వే స్కీమ్ ఉద్యమాన్ని ఇక్కడ మనకు అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్ రాజ్యం నుంచి మొట్టమొదటి బహిష్కరించారు. ఎందుకంటే ఆయన చాందా రైల్వే పథకానికి ఆయనే ఆజ్యం పోశాడని చెప్పేసి, ఆయన రెచ్చగొట్టాడని చెప్పేసి ఆయనను సోలాపూర్లో బలవంతంగా విడిచిపెట్టి రావడం జరిగింది. అదేవిధంగా దస్తూర్ జీ హుస్సింగ్ అనే కూడా రాజ్య బహిష్కరణ చేసి ఆయన పూనాకు పంపడం జరిగింది. తర్వాత ఈ విధంగా చాందా రైల్వే స్కీమ్ వల్ల 18 మంది నిజాం ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావడం జరిగింది. ఈ విధంగా
ఈ విధంగా 18 మంది నిజాం ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారని దస్తగీర్ ఖాన్ అనేవాడు తన స్వీయ చరిత్రలో తెలపడం జరిగింది. సో మనకు ఈ విధంగా చాందార్ రైల్వే పథకం ఉద్యమం సందర్భంగా ఇలాంటి ఉద్యమం జరిగింది. మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.